లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణిచివేత విధానాలకు నిరసనగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని, రైతన్నల కుటుంబాలను వేధించడం ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని, ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని రాజ్యాంగ నిర్మాత అయిన మీకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాణం చేసి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే రాజ్యాంగాన్ని నీరుగారుస్తూ తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లగచర్ల గ్రామంలో అనాదిగా సాగు చేసుకుంటున్న రైతులను సంఖ్యలేసి తట్టిగిరి చేయడం సిగ్గుచేటు. వాళ్ళ సొంత భూములు లాక్కొని అదానికి, అలాగే రేవంత్ రెడ్డి గారి అల్లునికి ఇండస్ట్రీ లెవెల్ వాళ్లకు కొమ్ముగాయడము అమానుషం. మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులు చాలా సుఖంగా ఉండే. రైతు బీమా మొదలుపెట్టింది మా కేసీఆర్. రైతు బంధు మొదలుపెట్టింది మా కేసీఆర్. ఒక రైతు ఏడిచిన రాజ్యం, రైతు ఏడిచిన వ్యవసాయం, ఎత్తేడిచిన వ్యవసాయం ముంగడ పడదు. మా రైతుల కన్నీళ్లు ఊరికే పోవు. వచ్చే ఎన్నికలలో, స్థానిక ఎన్నికలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం ఈ ప్రజలే చెప్తారని, లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ గారికి మా బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై తెలంగాణ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!